నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రతిభా సామర్థ్యాలున్న ఆయుధాల కోసం ఇతర దేశాలపైనే ఆధారపడుతున్నామన్న ప్రధాని ఆయుధాల తయారీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడి గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలపై సవతి ప్రేమ చూపించాయని ప్రధాని ఆరోపణ ఈశాన్య రాష్ట్రాల్లో విద్య వైద్య సదుపాయాలు కల్పనతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రస్తుతానికి కర్ఫ్యూ లాక్డౌన్ విధించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసిన మంత్రి ఈటెల అంతర్జాతీయ మార్కెట్లో చమురు ఉత్పత్తి తగ్గినందునే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్న కేంద్రం చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ దేశాలను కోరామన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్ నిలవడం మనకెంతో గర్వకారణమన్న కేటీఆర్ బయో ఏషియా సదస్సులో భారత బయోటెక్ సీఎంటీ జేఎంటీలకు అవార్డులు అందజేత కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్కులు ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు వివరాలు చూద్దాం రక్షణ రంగానికి ఆయుధాల తయారీలో భారత్కు పూర్వకాలం నుంచే గొప్ప అనుభవం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు స్వాతంత్ర్యం తర్వాత దాన్ని బలోపేతం చేసేందుకు ఎవరూ కృషి చేయలేదని ఆయన అన్నారు కానీ ప్రస్తుతం రక్షణ ఉత్పత్తుల తయారీ సామర్థ్యం పెంచేందుకు దేశం కట్టుబడి ఉందని చెప్పారు కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగం కోసం చేపట్టిన ప్రతిపాదనలను అమలు చేసే అంశంపై నిర్వహించిన వెబినార్లో మోదీ ప్రసంగించారు స్వాతంత్ర్యానికి పూర్వం దేశంలో వందలాది ఆయుధ తయారీ పరిశ్రమలు ఉండేవని ప్రపంచ యుద్దాల సమయంలో భారత్ నుంచి భారీ సంఖ్యలో ఆయుధాలు ఎగుమతులు అయ్యేవని గుర్తు చేశారు కానీ స్వాతంత్ర్యం తర్వాత ఈ వ్యవస్థ ఊహించిన స్థాయిలో బలోపేతం కాలేదని అందుకు ఎన్నో కారణాలున్నాయన్నారు మన వద్ద ప్రతిభా సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆయుధాల తయారీ వ్యవస్థను బలోపేతం చేయడంపై ఎవరూ దృష్టి సారించలేదని ఎక్కువగా దిగుమతి చేసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చామని మోదీ గుర్తు చేశారు मुझे खुशी है कि आज रक्षा मंत्रालय के वेबिनार में भाग ले रहे सभी पार्टनर्स स्टेक होल्डर से मिलने का अवसर मिला है मेरी तरफ से आप सबको अनेक अनेक शुभकामनाएं भारत रक्षा क्षेत्र में कैसे आत्मनिर्भर बने इस संदर्भ में आज का ये संवाद मेरी दृष्टि से बहुत अहम है बजट के बाद डिफेंस सेक्टर में क्या नई संभावनाएं बनी हैं हमारी आगे की दिशा क्या हो इस बारे में जानकारी और मंथन दोनों जरूरी है जहां हमारे वीर जांबाज ट्रेनिंग लेते हैं वहां हम अक्सर कुछ ऐसा लिखा हुआ देखते हैं कि शांति काल में बहाया हुआ पसीना युद्ध काल में रक्त बहने से बचाता है అసోం రాష్ట్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని విమర్శించారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలను పట్టించుకోలేదని విద్య వైద్యం పరిశ్రమలు ఇలా ఎన్నో అంశాలను నిర్లక్ష్యం చేసిందని మోదీ ఆరోపించారు ఢిల్లీకి దిస్పూర్ చాలా దూరంలో ఉందని గత ప్రభుత్వాలు భావించాయని కానీ ఇప్పుడు అసోంకు ఢిల్లీ దూరం కాదన్నారు మీ గడప ముందరే ఉందంటూ అసోం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పీఎం అన్నారు आय बढ़े इसके राज्य और केंद्र सरकार मिलकर काम कर रही है किसानों के बैंक खातों में सीधे पैसे ट्रांसफर करना हो किसानों को पेंशन के लिए योजना शुरू करना हो उन्हें अच्छे बीज देना हो सॉइल हेल्थ कार्ड देना हो उनकी हर जरूरत सर्वोपरि रखते हुए काम किया जा रहा है मछली व्यवसाय से जुड़े किसानों के लिए 20,000 करोड़ रुपए की एक बहुत बड़ी योजना भी बनाई गई है सरकार का प्रयास है
कि असम का किसान, देश का किसान जो पैदावार करता है वो अंतर्राष्ट्रीय बाजार तक पहुंचे, इसके लिए कृषि से जुड़े कानूनों में भी सुधार किया गया है। भरपूर सामर्थ्य होने के बावजूद पहले की सरकारों ने इस क्षेत्र के साथ सौतेला व्यवहार किया। यहां की कनेक्टिविटी हो, अस्पताल हो, शिक्षा के संस्थान हो, उद्योग हो, पहले की सरकारों की प्राथमिकता में नजर ही नहीं आ रहे थे। सबका साथ, सबका विश्वास, सबका विकास, इस मंत्र पर काम कर रही हमारी सरकार ने, सर्बानंद जी की सरकार ने इस भेदभाव को दूर किया है। साथियों, इसी कड़ी में आज असम को 3000 करोड़ से ज्यादा के एनर्जी और एजुकेशन इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट का एक नया उपहार मिला रहा है। भारत को పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించారు. నౌపారా నుంచి దక్షిణేశ్వర మెట్రో రైలుకు ప్రధాని పచ్చజెండా ఊపారు. అనంతరం హుబ్లీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ ప్రజలు పరివర్తనను కోరుకుంటున్నారని, ఈ అశేష జనవాహినిని చూస్తుంటే అర్థమవుతోందన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం అందించే ఉచిత వైద్యానికి రాష్ట్రంలో లక్షలాది మంది పేద ప్రజలు దూరమవుతున్నారంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ కేవలం రాజకీయ పరివర్తన మాత్రమే కోరుకోవడం లేదని, సామాజిక పరివర్తన రావాలని కోరుకుంటోందని ప్రధాని ఉద్ఘాటించారు. पहुंचाने के लिए पाइप लगाया जा रहा है। ये भारत मां की गोद में ये जो सारा इंफ्रास्ट्रक्चर बिछाया जा रहा है वो सिर्फ लोहे की पाइप या फाइबर नहीं है, ये तो भारत मां की नई भाग्य रेखाएं हैं. తిరిగి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా సదస్సు హైదరాబాద్ లో ప్రారంభమైంది. వర్చువల్ గా నిర్వహిస్తున్న ఈ సదస్సును రాష్ట పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ తయారీకి తీవ్రంగా కృషి చేసిన భారత బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లాకు అవార్డులను అందజేశారు. And when vaccine manufacturing was being talked about, I think one of the 3 stops Honorable Prime Minister made was again in Hyderabad. It goes to show you the strength of the life sciences ecosystem. I think that for that one simple reason, for how Hyderabad's life sciences ecosystem has responded to this pandemic in the last 1 year, I think from the entire ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రంలో హైదరాబాద్ ఉండడం గర్వకారణమని అన్నారు. త్వరలోనే వైద్య పరికరాల పార్కును అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ 65% వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని అన్నారు. హైదరాబాద్ వేదికగా ఏటా నిర్వహించే బయో ఏషియా సదస్సుకు ఈ ఏడాది మూవ్ ది నీడిల్ అనే థీమ్ను ఎంపిక చేశారు. దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఈ ఏడాది సదస్సులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల, డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తదితరులు పాల్గొంటారు. ఔషధ తయారీ రంగంలో రాష్ట్రాన్ని ప్రపంచానికే ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది.
సరిహద్దు రాష్ట్రాల్లో కరోనా కేసులు అనూహ్యంగా పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖను మంత్రి ఈటెల రాజేందర్ అప్రమత్తం చేశారు. మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే వ్యాక్సిన్ మార్కెట్లో అందుబాటులోకి తేవాలని కోరారు. 50 ఏళ్లు దాటిన దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కర్ణాటక, ఛత్తీస్గఢ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో కొత్త కేసులు పెరగకుండా కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరీక్షలు పెంచుతున్నామని, గాంధీ, టిమ్స్, నిమ్స్ లో కోవిడ్ సేవలను పెంచుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కేసులు భారీగా పెరిగిన దాఖలాలు లేవన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఈటెల రాజేందర్ సూచించారు. చిత్రంలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు మహమ్మద్ జావేద్. నిన్న మొన్నటి దాకా ఒకరి చేతి కింద పనిచేసే తాపీ మేస్త్రి. ఇప్పుడు తానే 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. జావేద్ ఆర్థికంగా ఈ స్థాయికి చేరడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన అనే చెప్పాలి. యూనియన్ బ్యాంకులో ముద్రా లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న జావేద్ కు ఎటువంటి పూచీకత్తు లేకుండానే రుణం లభించింది. దీంతో భవన నిర్మాణాలకు స్లాబ్ వేసే లిఫ్ట్ మిల్లర్ యంత్రాన్ని కొన్నాడు. దీంతో సొంతంగా భవనాలకు స్లాబ్ వేసే కాంట్రాక్టులు తీసుకుంటూ తాను ఆర్థికంగా స్థిరపడ్డమే కాకుండా మరో 15 మందికి రోజు పని కల్పిస్తున్నాడు. నేను ముందు మేస్త్రి పని చేస్తుండే సార్. నాకు మేస్త్రి పని ఒకటే వస్తుండే. ముందు నేను చూసుకొని ఇది లిఫ్ట్ మిల్లర్ మషిన్ కోసం బ్యాంకులో అప్లై చేసిన సార్, ముద్రా లోన్ కోసం. అయితే నాకు లోన్ దొరికింది. విటెడ్ పేపర్లతోనే నాకు తొందరగానే లోన్ ఇచ్చిండ్రు. అందుకే నా ఎంబడి ఇప్పుడు నేను పని చేస్తున్నా సార్. నా ఎంబడి ఒక 15-20 మంది పని చేస్తున్నారు సార్. వాళ్ళకు కూడా పని దొరుకుతుంది సార్, నాకు కూడా పని దొరుకుతుంది. నెలల నాకు ఒక 25 రోజులు పని నడుస్తుంది సార్. ఒక 15-20 మందికి రోజుకు 500-600 రూపాయలు అలా కైకిలు పడుతుంది సార్. నాకు కూడా నెలకు ఒక 20,000-30,000 దాకా మిగులుతున్నాయి సార్. లోన్ తీసుకున్నప్పటి నుంచి నాకు మంచిగానే ఉన్నది, మంచిగా నడుస్తున్నాయి సార్ నా పని. అయితే నేను మోదీజీకి ధన్యవాదం చేస్తున్నా. తలమడుగు మండలం కోదాడ్ గ్రామానికి చెందిన షేక్ అఫ్రోజ్ కూడా ముద్రా రుణాల సాయంతోనే తన వ్యాపారాన్ని విస్తరించుకోగలిగాడు. చిన్న పాన్ షాప్ నిర్వహిస్తూ చాలీచాలని సంపాదనతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ముద్రా రుణాల గురించి తెలుసుకుని యూనియన్ బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. అఫ్రోజ్కు కూడా ఎటువంటి పూచీకత్తు లేకుండానే రుణం మంజూరు కావడంతో ఇప్పుడు పాన్ షాప్లోనే జిరాక్స్ మెషిన్, కూల్ డ్రింక్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. దీంతో 2 చేతులా సంపాదిస్తూ క్రమం తప్పకుండా బ్యాంకు వాయిదాలు కడుతున్నాడు. वो पहले मेरा छोटा पान शॉप था, जरा दुकान भी अल्लाह से जरा मोदी की तरफ से दुकान जरा बड़ा कर लिया मैं, और कुछ जरा सामान कुछ मटेरियल ज़्यादा ला लिया मैं मुद्रा लोन से, कोल्ड ड्रिंक्स, जेरॉक्स मशीन, थोड़ा सामान कुछ वगैरह वगैरह और कुछ ला लिया मैं. इससे पहले जरा थोड़ा इनकम जरा बढ़ गया मेरा. मुद्रा लोन कुछ वजह से और कुछ सामान कुछ जरा और कुछ और ज़्यादा कुछ सामान ला लिया मैं. बिजनेस में जरा थोड़ा बिजनेस जरा बढ़ गया था, जरा गिराक भी अच्छा हो रहा था. जरा इसके लिए जरा मोदी को जरा बहुत बहुत धन्यवाद बोले सब. ముద్రా యోజన గురించి ఆదిలాబాద్ యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ భూరెడ్డి మాట్లాడుతూ, పేదలు, మధ్యతరగతి ప్రజలు, నిరుద్యోగులు, సొంత కాళ్లపై నిలబడాలనుకునే వాళ్లు ముద్రా యోజన ద్వారా లభిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి మోడీ గారు ప్రకటించినటువంటి ముద్రా స్కీమ్ కింద PMMY ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ కింద 3 రకాలుగా యూనిట్లు తీసుకోవచ్చు. శిశు, కిషోర్, తరుణ్ అంటే 50,000 వరకు కూడా శిశు, 50,000 వరకు రుణ సదుపాయాన్ని శిశు అంటారు. 50 నుంచి 5 లక్షల లోపు రుణ సదుపాయాన్ని కిషోర్, 5 లక్షల నుంచి 10 వరకు కూడా తరుణ్ స్కీమ్ కింద మనము ప్రధానమంత్రి ముద్రా యోజన కింద తీసుకోవచ్చు. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజనలో ఎవరైతే ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేని వాళ్ళు, అంటే స్థిరాస్తులు లేని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇవి ఆదిలాబాద్ ముద్రా యోజన బ్యాంకుకు సంబంధించిన వివరాలు. ఇక జీహెచ్ఎంసీ మేయర్గా గద్వాల్ విజయలక్ష్మి ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తన ఛాంబర్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్ అలీ మేయర్కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ ఎంపీ కె కేశవరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థిక అభివృద్దే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముద్రా యోజన చిరు వ్యాపారుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఇప్పటివరకు దానికి సంబంధించిన వివరాలు మనం చూశాం.
ఇక కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులు అందజేయడం ఎంతో గొప్ప విషయమని పోలీస్ శాఖ డీఐజీ షీ టీమ్ విమెన్స్ వింగ్ అధికారి శ్రీమతి సుమతి అన్నారు. తెలంగాణ పోలీస్ శాఖకు ఈ అవార్డు రావడం కేంద్ర మంత్రి చేతుల మీదుగా తాను అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. లాక్డౌన్ సమయంలో తెలంగాణ పోలీసుల సేవలు వెలకట్టలేనివని, వలస కార్మికులను వారి గమ్యస్థానాలకు చేర్చడం మొదలుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గృహహింస నుంచి మహిళలను కాపాడడం వరకు పోలీసులు ఎన్నో విషయాల్లో చొరవ చూపారని గుర్తు చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా దేశంలో బొమ్మల పరిశ్రమను మరింతగా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఈ నెల 27 నుండి 4 రోజుల పాటు ఇండియా టాయ్ ఫేర్ ను నిర్వహిస్తోంది. ఆన్లైన్లో మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 1200 మందికి పైగా ప్రదర్శకులు 60 టాయ్ క్లస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పేర్లు నమోదు చేసుకున్నాయి. వివరాలు ఇప్పుడు చూద్దాం. మధురమైన బాల్యానికి తీపి గుర్తులు ఆట బొమ్మలు. ప్రతి ఒక్కరూ బాల్యాన్ని గుర్తు చేసుకునే సమయంలో తాము చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలను కూడా గుర్తు చేసుకుని ఎంతో సంతోషపడతారు. భారత్లో బొమ్మల పరిశ్రమ మార్కెట్ విలువ 5,000 కోట్ల నుండి 6,000 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుంది. ప్రపంచ స్థాయిలో ఈ పరిశ్రమ మార్కెట్లో 7 లక్షల కోట్ల రూపాయల మేర ఉండగా అందులో భారత్ వాటా 1% కూడా లేదు. అంతేకాకుండా మన దేశంలో బొమ్మల పరిశ్రమలో 60% అసంఘటిత రంగంలో ఉంది. ప్రస్తుతం మన బొమ్మల మార్కెట్లో 80% బొమ్మలు ఇంపోర్టెడ్ బొమ్మలే. చైనా, తైవాన్ వంటి దేశాల నుండి దిగుమతవుతున్న బొమ్మలతో దేశీయ బొమ్మల ఉత్పత్తిదారులు పోటీ పడలేకపోతున్నారు. బొమ్మల దిగుమతులు లేకుండా స్థానికంగా ఉన్న డిమాండ్ మేరకు బొమ్మల ఉత్పత్తికి మన దగ్గర పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కూడా లేవు. ఇక దేశీయంగా చూస్తే మార్కెట్లో 70 నుండి 80% వరకు ఉత్తరాదిన తయారైన బొమ్మలే కనిపిస్తాయి. బొమ్మల తయారీలో తెలుగు రాష్ట్రాల వాటా 15% కూడా లేదు. ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ బొమ్మల రాకతో సంప్రదాయ బొమ్మలకు ఆదరణ తగ్గింది. ఒకప్పుడు ఎంతో ఖ్యాతి గడించిన నిర్మల్, ఏటికొప్పాక, కొండపల్లి నేడు తమ ఉనికిని కూడా కోల్పోయే ప్రమాద పరిస్థితుల్లోకి జారుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27న ప్రారంభమవుతున్న ఇండియా టాయ్ ఫేర్తో దేశీయ బొమ్మల పరిశ్రమ అభివృద్ధికి ఊతం లభిస్తుందని హైదరాబాద్కు చెందిన బొమ్మల ఉత్పత్తిదారుడు సమీర్ కుమార్ జైన్ అంటున్నారు. దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఇండియా టాయ్ ఫేర్ ద్వారా బొమ్మల పరిశ్రమకు చెందిన వారందరూ ఒకే వేదికపైకి వచ్చే అవకాశం ఏర్పడుతోందని అన్నారు. హైదరాబాద్లోని జీడిమెట్లలో సాఫ్ట్ టాయ్స్ తయారు చేస్తున్న సమీర్ జైన్ ఈ టాయ్ ఫేర్లో పాల్గొనేందుకు పేరు నమోదు చేసుకున్నారు. బొమ్మల పరిశ్రమలో స్వావలంబన సాధించేందుకు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం దోహదపడుతుందని చెబుతున్నారు. బొమ్మల నుండి బొమ్మల్లో తయారీకి ఉపయోగించే ముడిసరుకు వరకు దిగుమతి చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచ స్థాయిలో బొమ్మల పరిశ్రమకు కేంద్రంగా భారత్ త్వరలోనే ఎదుగుతుందని సమీర్ జైన్ విశ్వాసం వ్యక్తం చేశారు. We are into plus toy manufacturing and part of the toy industry. In the recent past, the toy industry has come into focus by the government of India under the leadership of Modi ji, and a lot of initiatives have been taken for the development and promotion of the industry. It is time for all industry stakeholders to come forward and respond to the government support and make India a toy hub. To achieve this, we are having a virtual toy fair where we can participate actively and we can have online discussions. Various issues related to our industries can be discussed. Also, there would be a lot of exchanges in terms of technology, participation, product availability. With these initiatives and the participation of the industry as a whole, we can look at achieving a major milestone for the toy industry in India. We can look at capturing the Indian market as well as the global market. నేటి తరం పిల్లలను ఆకర్షించేలా సంప్రదాయానికి టెక్నాలజీని మేళవించి దేశంలో వినూత్న బొమ్మల తయారీకి ఇండియా టాయ్ ఫేర్తో ముందడుగు పడుతుందని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.
ప్రతిభా సామర్థ్యాలున్న ఆయుధాల కోసం ఇతర దేశాలపైనే ఆధారపడుతున్నామన్న ప్రధాని ఆయుధాల తయారీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని వెల్లడి. గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలపై సవతి ప్రేమ చూపించాయని ప్రధాని ఆరోపణ. ఈశాన్య రాష్ట్రాల్లో విద్య, వైద్య సదుపాయాలు కల్పనతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి. పొరుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ. ప్రస్తుతానికి కర్ఫ్యూ, లాక్డౌన్ విధించే ఆలోచన ఏదీ లేదని స్పష్టం చేసిన మంత్రి ఈటెల. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ఉత్పత్తి తగ్గినందునే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్న కేంద్రం. చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ దేశాలను కోరామన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రంగా హైదరాబాద్ నిలవడం మనకెంతో గర్వకారణమన్న కేటీఆర్. బయో ఏషియా సదస్సులో భారత బయోటెక్, సీఎంటీ, జేఎంటీలకు అవార్డులు అందజేత